హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పటివరకు ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ మీద అయితే ఒక అసైన్మెంట్ లాగా 5 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. సో ఈ క్వశ్చన్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పటివరకు ఏ టాపిక్స్ నేర్చుకున్నారో అవన్నీ దీంట్లో అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ఏ సింపుల్ స్క్వేర్తోని అంటే సింపుల్ స్క్వేర్ అంటే ఏంటిది, స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా మనకి 3 స్టార్స్ లేకపోతే 4 ఇచ్చామనుకోండి. ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు ఈ విధంగా 4 స్టార్స్ అయితే ప్రింట్ అయ్యేలాగా చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ వర్డ్ అండ్ ప్రింట్ ఈ విధంగా, అంటే ఒక వర్డ్ని రీడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజలి అని ఇన్పుట్ ఇస్తే, యూజర్ అంజలి అని ఇన్పుట్ ఇస్తే మనకి ఈ విధంగా 3 స్టార్స్ వచ్చి అంజలి వచ్చి మళ్ళీ 3 స్టార్స్ అయితే రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 words A and B, prints given words in reverse order separated by. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి అను అని ఇచ్చాను, బి వచ్చేసి అంజలి అనేసి ఇచ్చాను. ఇస్తే మనకి అంజలి 3 స్టార్స్ వచ్చేసి అను అని రావాలి. అంటే బి ఫస్ట్ వచ్చి బి సెకండ్ ఇన్పుట్ అయితే మనం ఏదైతే ఇస్తామో అది వచ్చి 3 స్టార్స్ వచ్చేసి ఏ అయితే రావాలి. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి 3 strings యాజ్ ఇన్పుట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రవి, అను, పవన్ అనేసి తీసుకుంటే RAP అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ అయితే రావాలి. ఇక్కడ మనం ఇండెక్సింగ్ని యూజ్ చేసి 0th ఇండెక్స్ని అయితే యాక్సెస్ చేసి మనం దాన్ని ప్రింట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ ప్రింట్ ద లెంత్ అండ్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అంజలి అనేసి తీసుకుంటే ఇక్కడ లెంత్ ఎంత 1 2 3 4 5 6 రావాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ ఏంటిది A, 6A రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనేసి తీసుకుంటే 4R. ఈ విధంగా అయితే మనకి అవుట్పుట్లో అయితే ప్రింట్ అవ్వాలి. ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. తర్వాతకి దీని మీద సొల్యూషన్స్ కూడా నేను వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.